ఎందుకు ఇది ఆంధ్రలో పుట్టవలసి వచ్చింది అంటే పూర్తిగా అనిశ్వేతకు గురైనటువంటి ఈ జాతులు ఎక్కువ శాతం అనిశ్వేతకు గురైంది ఆంధ్రలోనే, తెలంగాణలో కాదు. ఆంధ్రలో మొదలైనటువంటి ఉద్యమం తెలంగాణ మొత్తం వచ్చే వరకు 1999 2000 సంవత్సరం అయింది. అక్కడనే బహిరంగ సభలు, అక్కడనే మీటింగ్లు అయినాయి. అవిటిని చూసి తెలంగాణలో ఉన్న మాదిగలు కూడా స్పందించారు. మాదిగ ఉపకులాలు స్పందించాయి. ఇది వాస్తవం. ఇది మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నది, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలి. అయితే ఇది 30 ఏళ్ల పోరాటం. 30 ఏళ్ల పోరాటంలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ మాదిగ ఉపకులాలు నష్టపోయినటువంటి జాతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేశాయి. ఉద్యమాలు చేసుకుంటూ 30 ఏళ్ళు పోరాటం చేశారు. దానికి నువ్వు నాయకత్వం వహించడం దాంట్లో సందేహం లేదు. మందకృష్ణ మాదిగన్న అన్న సరే, ఎన్ని అడదొడుకులు వచ్చినాయి, ఎంతమంది చనిపోయారు వర్గీకరణ కోసం, ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమందికి నష్టం జరిగిందో ఇది అందరికి తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పడం అవసరం లేదు. అయితే ఈ వర్గీకరణ మాదిగ దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం చేస్తున్న తరుణంలో ఇది 99లో ఎవరు నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తానని చెప్పి వర్గీకరణ చేశాడు. దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు, వర్గీకరణ చేశాడు. చేస్తే దానికి మాల సోదరులు కోర్టుకు పోయారు. దాంట్లో కోర్టులో కొట్టుడు పోయింది. ఆ విషయం పక్కకు పెట్టండి. కానీ ఇది ఎవరు చేశారో? చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదేలకు న్యాయం ఆ సంవత్సరం మాత్రం చేశాడు. దాంట్లో సందేహం లేదు. మరి ఈ 30 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పంజాబ్ నుంచి వెళ్ళి పంజాబ్ అక్కడ ఉన్నటువంటి చమార్స్ అంటే మాదిగలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము మరి అక్కడ కోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో మనం కూడా యాడ్ అయినాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాది. జడ్జిమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని వచ్చింది? ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవచ్చు, వర్గీకరణ చేసే అధికారం వాళ్ళకుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని వర్గీకరణ చెయ్యొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పునిచ్చిన రోజే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. అది గుర్తుపెట్టుకోవాలి కృష్ణన్న. ఈ విమర్శించే నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అటువంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా నేను, విమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలంటున్నా. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజే సేమ్ డే అసెంబ్లీలో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వెంటనే అక్కడ చెప్పాడు, నేను వర్గీకరణ చేస్తున్నా, నిండా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి ఆ విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరన్నా ప్రకటించారా? పోనీ ఇటు ఆంధ్రకు పోతే ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే మొదలు వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడో మరి అయినా ప్రకటించాడా? అది చెప్పాలి కృష్ణ, నువ్వే దయచేసి నువ్వే చెప్పు. మరి ఎవరు ప్రకటించలేదే? కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని నిండు అసెంబ్లీలో సుప్రీంకోర్టు అక్కడ జడ్జిమెంట్ చెప్పగానే సేమ్ డే సేమ్ గంటలో జడ్జిమెంట్ అయిపోయింది. ఇక్కడ గంటలో నిర్ణయం తీసుకొని ప్రకటించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
మరి అంత పెద్ద నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నువ్వు విమర్శిస్తున్నావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు అంటే అది సరి అయింది కాదు అని అంటున్నా నేను. ఆయన మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేశాడు. సారీ, అంతకుముందు క్యాబినెట్ తీర్మానం జరిగింది, అసెంబ్లీ తీర్మానం చేశాడు, వర్గీకరణ చేయడం జరిగింది. వర్గీకరణ చేసి వర్గీకరణను అమలు చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళా మీరు ఏమని ప్రెస్ మీట్ పెడుతున్నావు? రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిగలను మోసం చేశాడు, మాదిగలను దగా చేశాడు, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఏంటి పట్టించుకోవాలి? 30 ఏళ్ల పోరాటంలో ఏ ముఖ్యమంత్రి కూడా నిర్ణయం తీసుకోలే. అలాంటి నిర్ణయము రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షాన, మాదిగ ఉపకులాల పక్షాన నిర్ణయం తీసుకొని నేను వర్గీకరణ చేస్తున్నా చెప్పినట్టు